రాష్ట్రంలో మంచి కార్యక్రమాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. 70 ఏళ్ల ఎదురుచూపుల అనంతరం కాపుల రిజర్వేషన్స్పై నిర్ణయం తీసుకున్నారన్నారు. కాపులకు ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చారన్నారు. కాపు సామాజిక వర్గమంతా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. ఒక గంట ముందు అవకాశం ఉంటే గంట ముందు ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని సందర్భంగా తెలియపరుస్తుంది. కేంద్రానికి అంటే నేను ఒకటే చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి మేము ఆల్రెడీ ఒక సంవత్సరం క్రితమే దీని గురించి ప్రత్యేకంగా పంపించడం జరిగింది. ఆల్రెడీ ఒక సంవత్సరం ఈనాడు కేంద్ర ప్రభుత్వం మూలంగా వచ్చేటువంటి రిజర్వేషన్ ఒక సంవత్సరం పాటు వెనుకబడినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. దాని గురించి నేను అంటే ఇప్పటికైనా దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి అధికారికంగా కేంద్రం తక్షణం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, ఒకటి కాపు నిరుద్యోగుల నుంచి కానీ కాపు యువత నుంచి వస్తున్న డిమాండ్ నిన్నటి నుంచి మీరు నిర్ణయం తీసుకుని మంచిదే, మాకు ఈసారి ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వండి, అప్పటి వరకు నోటిఫికేషన్ పెండింగ్లో పెట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాని మీద ఏమన్నా మీరు సీఎం గారితో మాట్లాడతారా? తప్పనిసరిగా సీఎం గారు నేను క్యాబినెట్లో కూడా చెప్పారు, దీన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇక అటు కేబినెట్ నిర్ణయంపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా హర్షం వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గం అంతా చంద్రబాబుకు రుణపడి ఉంటుందన్నారు.